చాలా సంతోషకరమైన విషయం. ఏ గ్రేట్ గుడ్ న్యూస్. అదేంటంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు, మన కుర్రాళ్ళ జట్టు, మన యువ భారత జట్టు ఫైనల్‌కి అర్హత సాధించింది. యాక్చువల్‌గా భారత్ ఇప్పటికి వరుసగా 5 సార్లు, వరుసగా 5 సార్లు ఫైనల్‌కొచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు ఫైనల్‌కి రావడం ఇది 5వ సారి. ఇక భారత్ ఈ వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగింది. అంటే గత వరల్డ్ కప్ కూడా మనమే గెలుచుకున్నాం. ఈ నేపథ్యంలో భారత యువ ఆటగాళ్లపై అండర్-19 భారత జట్టుపై అనేక అంచనాలున్నాయి. ఈ అంచనాలన్నిటినీ భారత్ అందుకుంటూనే ఫైనల్‌కొచ్చింది. ముఖ్యంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ సౌత్ ఆఫ్రికాతో పోరాడి గెలిచింది. ఒక్క సెమీఫైనల్ మ్యాచే కాస్త టఫ్‌గా జరిగింది. అంతకుముందు మ్యాచ్‌లు గ్రూప్ దశలో గానీ, లేక సూపర్ 6 దశలో గానీ అన్ని మ్యాచ్‌ల్లో భారత్ భారీ విజయాన్ని అందుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఏ మ్యాచ్‌లోనూ 84 పరుగుల కన్నా తక్కువ విజయంతో రాలేదు. చాలా మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు పరుగులతో భారత్ గెలుస్తూ వచ్చింది. ఐర్లాండ్‌తో కానీ, న్యూజిలాండ్‌తో కానీ, యూఎస్ఏతో గానీ, నేపాల్‌తో గానీ. సూపర్ 6లో అదేవిధంగా గ్రూప్ దశలో భారత్ భారీ విజయాలు నమోదు చేసుకుంటూ సెమీఫైనల్‌కొచ్చింది. కాకపోతే సెమీఫైనల్‌లో భారత్ కాస్త తడబడింది. అందులో ఎటువంటి సందేహం లేదు. నిజానికి ఒక దశలో అసలు భారత్ గెలుస్తుందా అన్న సందేహం కూడా వచ్చింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ప్రశ్న ఇలాగే ఉంటుందేమో అన్న బాధ కూడా కలిగింది. ఎందుకంటే ఇప్పటికే 2023 వరల్డ్ కప్‌లో మన భారత జట్టు, జాతీయ జట్టు అంటే పెద్ద జట్టు నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడి తట్టుకోలేక ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. అలాంటి పరిస్థితే తిరిగి మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్‌లో వస్తుందేమో అని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. భారత కుర్రాళ్ళు ఒత్తిడిని తట్టుకొని అద్భుత విజయాన్ని అందుకున్నారు. కాకపోతే అంతకుముందు వచ్చిన విజయాలంతా కూడా చాలా సునాయాస విజయాలొచ్చాయి. భారీ ఆధిక్యంతో విజయాలొచ్చాయి. కానీ సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్‌లో మాత్రం భారత్ పోరాడి గెలిచింది. అందులో ఎటువంటి సందేహం లేదు. చెప్పుకోవడానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక భారత్ ఫైనల్‌కి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో మరి వారే ఫైనల్‌లో భారత్‌కి ప్రత్యర్థి. వాస్తవానికి మనమంతా కూడా పాకిస్తాన్ ఫైనల్‌కొస్తే బాగుండని కోరుకుంటాం. ఎందుకంటే పాకిస్తాన్‌తో ఏదైతే ఫైనల్ మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్ మనకు చూడడానికి చాలా రంజుగా ఉంటుంది. కళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఫైనల్‌లో పాకిస్తాన్‌ని ఓడిస్తే ఆ కిక్కే వేరు. కానీ ఆస్ట్రేలియా బలమైన జట్టు. కేవలం పెద్ద జట్టే గాదు. అండర్-19 ఆటగాళ్ళ ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా బలమైన జట్టే. మరి మొన్న జరిగిన మ్యాచ్‌లో భారత్‌ని ఆస్ట్రేలియా ఓడించి కప్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆస్ట్రేలియా గాని ఫైనల్‌కి వస్తే అండర్-19లో ఆస్ట్రేలియాని ఓడించి కానీ భారత కుర్రాళ్ళు కప్ అందుకుంటే అది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. ఇక చెప్పుకోదగిన మరో విషయం ఏంటంటే గ్రూప్ దశలో అదేవిధంగా సూపర్ 6లో అన్నింట్లోనూ భారత్ టాస్ గెలిచినా, ఓడినా ఫస్ట్ బ్యాటింగే భారత్‌కొచ్చింది. మొదట బ్యాటింగ్ చేయడం, ఒక గొప్ప స్కోర్‌ని, గొప్ప టార్గెట్‌ని ప్రత్యర్థి జట్టుకి విధించడం, ప్రత్యర్థి జట్లు ఆ టార్గెట్‌ని అందుకోలేక చతికిలబడ్డం ఇది జరుగుతూ వచ్చింది. కానీ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ మొదట ఫీల్డింగ్ చేయాల్సొచ్చింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగింది. సౌత్ ఆఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. గొప్ప టార్గెట్‌ని ఇచ్చింది. మరి చేజింగ్‌లో భారత్ ఆదిలోనే అద్భుతమైన వికెట్లు, కీలకమైన వికెట్లు, చాలా మంచి వికెట్లు పోగొట్టుకుంది. ఒకానొక దశలో భారత్ 32 పరుగులకే 4 వికెట్లు, కీలకమైన వికెట్ పోగొట్టుకుంది. భారత టార్గెట్ చేజింగ్‌లో 245 పరుగులు. మరి 245 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ఇక భారత్ గెలవలేదని అనుకున్నారు అందరూ, ఇంక్లూడింగ్ మీ. భారత్ చాలా కష్టపడాల్సొస్తుందని, అయినా టార్గెట్‌కి చాలా దూరంగా నిలిచిపోతుందని అనేక సందర్భాల్లో మ్యాచ్ జరుగుతుంటే అనుకుంటూనే ఉన్నాను. కానీ భారత కుర్రాళ్ళు ఏమాత్రం తడబాటు పడకుండా ఆత్మవిశ్వాసంతో పోరాడారు. భారత్‌కి ఒక ఘనమైన, బలమైన విజయాన్ని అందించారు. భారత జట్టుని ఫైనల్‌లో కూర్చోబెట్టారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఉదయ్ సహారా అదేవిధంగా సచిన్ దాస్ వీరిద్దరూ చాలా అద్భుతంగా ఆడారు. గొప్ప భాగస్వామ్యం నెలకొల్పారు. మరీ ముఖ్యంగా ఆ సచిన్ దాస్ చాలా అగ్రెసివ్‌గా ఆడుతూ వచ్చాడు. కెప్టెన్ ఉదయ్ సహారా కాస్త ఓపికగా డిఫెండింగ్‌గా ఆడుతూ, డిఫెన్స్ ఆడుతూ ఆహ్, ఆహ్, మరో మరో ఆటగాడు ఎవరైతే ఉన్నారో సహచర ఆటగాడికి బలమైన పార్ట్నర్‌షిప్ అందించే ప్రయత్నం చేశాడు. కానీ సచిన్ దాస్ మాత్రం చాలా అగ్రెసివ్‌గా ఆడుతూ వచ్చారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్‌కి 171 పరుగుల భారీ పార్ట్నర్‌షిప్‌ని అందించారు. ఇప్పటివరకు అండర్-19లో 5వ వికెట్‌కి ఇంత గొప్ప పార్ట్నర్‌షిప్ రావడం ఇదే ఫస్ట్ టైం.
ఆ తర్వాత వీళ్ళు అవుట్ అయినా కూడా టెయిలెండర్లు తమ పని పూర్తి చేశారు. భారత్‌కి విజయాన్ని కట్టబెట్టారు. ఇక ఈ మ్యాచ్ పక్కన పెడితే గత మ్యాచుల్లో ముషీర్ ఖాన్ ఎవరైతే సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ఉన్నాడో అతను అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. అద్భుతమైన సెంచరీ చేశాడు. జట్టుకి ఒక వెన్నెముకగా నిలబడ్డాడు. కానీ అతను ఈ మ్యాచ్‌లో మేబీ రనౌట్ అయినట్టున్నాడు. ఎనీహౌ భారత్ ఎట్టకేలకు మళ్ళీ వరుసగా ఐదవసారి వరల్డ్ కప్ అండర్-19 ఫైనల్‌లో నిలబడింది. మరి ఈరోజు జరిగే మ్యాచ్‌లో మన ప్రత్యర్థి ఎవరో తేలిపోతుంది. ఆస్ట్రేలియానా లేక పాకిస్తానా? ఎవరైనా పర్లేదు. ఇద్దరు మనకు క్రికెట్ పరంగా శత్రువులే. మరి ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఈ బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని గట్టిగా నిలబడి ఎంతో కష్టంగా పోరాడైనా సరే మరి మనకు కప్ అందిస్తుందని ఆశిద్దాం. 2023లో రోహిత్ శర్మ సేన ఏదైతే మన ఆశల్ని కకావికలం చేశారో, వాళ్ళు ఏదైతే సాధించలేకపోయారో, వాళ్ళు సాధించలేని దాన్ని మన యువ జట్టు, యువ రక్తమైన సాధిస్తుందని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు అండర్-19 ఇండియన్ వరల్డ్ కప్ టీమ్.